పోవచ్చు, దాన్నే ధృవీకరించవచ్చు. అయితే గీతే శిక్ష తగ్గించాల. ఇప్పుడు ఇప్పటికే ఇతను ఇంతకు ముందు ఎన్ని రోజులు జైల్లో ఉన్నాడో అంతకాలాన్ని ఇప్పుడు శిక్షలోంచి మినహాయించారు కాబట్టి వచ్చేస్తాడు. కానీ రాజకీయ జీవితం పరంగా 2 ఏళ్లకు మించి శిక్ష పడ్డటువంటి నేరస్తుడు కాబట్టి నిందితుడు కాదు, ఇప్పుడు నేరస్తుడు కాబట్టి ఇక అతను రాజకీయంగా అతని వల్ల కాదు, ఇక క్లోజ్ అయిపోయినట్టు అతను పొలిటికల్ కెరీర్. ఏ కోర్టు కూడా దానికి అంగీకరించదు నాకు తెలిసి. హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఇతను నిరపరాధని ఇక తీర్పు ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇతను నిరపరాధని అతను కూడా ప్రూవ్ చేసుకోవడానికి ఏం లేదు. అతనే వ్యాపారం చేశాడు, అతని దగ్గరే డబ్బులు దొరికినాయి, కట్టలు బంగారం దొరికింది కాబట్టి అతను ఇంకా ప్రూవ్ చేసుకోవడానికి ఏం లేదు, అంతా దొరికింది అక్కడ. కాబట్టి అప్పీల్కి అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది ఒకవేళ శిక్ష తగ్గించమని. ఇప్పుడు నిన్న కూడా పెళ్ళాం బెల్లలు ఉన్నారని చెప్పి ఏడ్చిని అట్లాంటివి ఉంటాయి కదా, అట్టుంటాయి. అదే ఆ యాంగిల్ ఏమన్నా కోర్టు ఏమన్నా కనుకరించాలేమో. ఇది ఈ కేసు తర్వాత ఇప్పుడు జగన్ కేసు గురించే చర్చిస్తారు. ఓకే, వీళ్ళు ఈ పత్రికలు రాస్తున్నా ఎవరు రాస్తున్నా అంటే ఈ కేసుకే ఎన్నాళ్ళు పట్టింది కదా, జగన్ కేసు ఈసారి ఇంకా దగ్గర పడుద్దా, అది కూడా ఇంకా లేట్ అవుతుందా అనేది. అంటే సిబిఐ ఫాస్ట్ దీని మీద ఉంటుంది, జగన్ దానికి దీనికి అసలు పొంతం లేదు. ఇదేంటి గనులు తవ్వుతూ ఉండగా ఆ తవ్వింది వేరే వే బిల్లుల్లో పెట్టినటువంటిది. అంటే ఆంధ్రాలో వే బిల్లు చూపించి కర్ణాటక ఆస్తి దోచుకుపోయాడు, అది వేరు. జగన్ మీద కేసులు ఏంటి, తన సంస్థలో పెట్టుబడులు పెట్టారు. ఆ పెట్టుబడులు పెట్టినటువంటి దాన్ని ఎందుకు పెట్టారు పెట్టుబడులు అంటే లంచం